మీడియా మిత్రులందరికీ నా పేరు యామ నారాయణ గౌడ్. నేను జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ. మా గురువు గారు కేశవ శంకర్రావు గారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు. పక్కన కృష్ణ గారు నిడదవోలు నియోజకవర్గం, గణపతి గారు నిడదవోలు నియోజకవర్గం, అలాగే రమణ గారు నిడదవోలు. ఈరోజు బీసీ సంఘాలకి పెద్దన్న పాత్ర పోషిస్తూ బీసీ సంఘాలకి అధ్యక్షత వహిస్తున్న మా కేశవ శంకర్రావు గారు ఈరోజు కూటమి అభ్యర్థులకి మద్దతు తెలుపుతూ అందులో భాగంగా ఈరోజు కందుల దుర్గేష్ గారు పోటీ చేస్తున్న నిడదవోలు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈరోజు కందుల దుర్గేష్ గారు బీసీలని ముందు వరుసలో కూర్చోబెట్టడంలో ఆయన పెద్ద పాత్ర పోషించేవాడు. ఎందుకంటే మేము బీసీ వర్గానికి చెందిన మమ్మల్ని జనసేన పార్టీలో పై స్థాయిలో కూర్చోబెట్టి ఆయన బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ శాతం కమిటీల్లో బీసీలనే వేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, బీసీలకి వెన్నెముకలాంటి పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు అనే విధంగా ఆయన పరిపాలన సాగుతూ జరిగింది. ఈ నియోజకవర్గంలో బూరుగుపల్లి శేషరావు గారు కూడా ఇక్కడ ఉన్న స్థానిక బీసీలకి అధిక శాతం కమిటీల్లో స్థానం కల్పించడం, అదేవిధంగా రేపొద్దున రాబోయే రోజుల్లో మా దుర్గేష్ గారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రేపొద్దున బీసీలకి అధిక ప్రాధాన్యత కల్పించాలని మేమందరం ఆయన కోరడం జరిగింది. ఆయన మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే ఈ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవాలి. రేపొద్దున కూటమి అభ్యర్థులు గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి నోచుకుంటుంది. రేపొద్దున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే బీసీలకి ముందంజలో ఉండటానికి ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా కుదేలైపోయిన చేతి వృత్తులకు సంబంధించిన మా బీసీ కులాలన్నీ ముందంజలో రావాలి అంటే రేపొద్దున కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అందరూ కూడా అభివృద్ధి సాధించాలంటే కూటమి ఖచ్చితంగా గెలవాలి. కూటమి తరఫున కందుల దుర్గేష్ గారిని నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న బీసీలు అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మా కేశవ శంకర్రావు గారు మీ అందరికీ తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేశారు. ఇప్పుడు శంకర్రావు గారు మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత కొన్ని రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మొన్న 14వ తారీఖున రాష్ట్రం మొత్తం 26 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో దాదాపు 1000 మంది ఒక ప్లీనరీ సమావేశంలాగా గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ రాజకీయ భవిష్యత్తు కొరకు కూడా చర్చించుకోవడం జరిగినటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారో అణగారిన వర్గాలన్నిటి కూడా పూర్తిగా అన్యాయం జరిగిందనేది మనందరం కూడా ఆమోదించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయం మా పార్టీ ద్వారానే వస్తుందని చెప్పన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సామాజిక న్యాయం అనేది 4 ఎమ్మెల్సీలో 4 ఎంపీలో 10 మంది మంత్రులు ఇస్తే సామాజిక న్యాయం కాదండి. వాళ్ళందరూ కూడా మీ పార్టీ ఏ విధంగా అయితే ఆ విధంగా నడుచుకునేవాడు తప్ప మరి పేద ప్రజలు ఏదైతే ఆశించి బలహీన బడుగు వర్గాలు ఓటేశారో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు, వాళ్ళకి సరైనటువంటి చట్టసభలో వాళ్ళ సమస్య మీద మాట్లాడినప్పుడు అది సామాజిక న్యాయం ఏ విధంగా ఉంటుంది. సామాజిక న్యాయం అంటే అన్ని రంగాల్లో, రాష్ట్రంలో అన్ని రంగాల్లో, మరి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ జనాభా నిష్పత్తి ప్రకారంగా వారికి రావాల్సినటువంటి వాటా రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, ప్రమోషన్లో కానీ, కేంద్ర సర్వీసులో కానీ అన్ని రంగాల్లో కూడా బీసీ జనాభా నిష్పత్తి ప్రకారంగా వారికి రాజకీయంగా కానీ అన్నీ జరిగినప్పుడే వారికి సరైనటువంటి సామాజిక న్యాయం జరిగింది. అదేవిధంగా ఈ రోజున స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్ కోల్పోయాయి. 34%లో 12% ప్రభుత్వాలు మరి దాదాపు 16,000 చిల్లర పదవులను కూడా కోల్పోయారు. మరి ఆ రోజున కనీసం ముఖ్యమంత్రి గారు ఈ పదవులు కోల్పోయారు, మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం కూడా మరి ఆ రోజున ప్రభుత్వం ముందడుగు వేయకపోవటం, అది కూడా బీసీలకి అన్యాయం చేసినట్టు కింద లెక్క. అదేవిధంగా ఈ రోజున మరి
బీసీలకి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని కులాలకు చేతువృత్తుల వారికి సరైనటువంటి న్యాయం జరగటానికి సబ్సిడీ లోన్స్ మార్జిన్ మనీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేవాడు ఆ రోజుల్లో. కానీ ఆ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసేటువంటి విషయం. అన్ని కులవృత్తులు అంటే చిన్న చిన్న కులవృత్తులు, రచకులు, నాయ బ్రాహ్మణులు, అదేవిధంగా వడ్డెర, కమ్మరి, కుమ్మరి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇట్లా లోన్లు ఇస్తూ ఉంటారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్. అలాంటి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తిగా మరి తీసేసి పక్కన పెట్టినటువంటి విషయం. ఇవాళ బీసీలకి బడ్జెట్లో మేము ఇన్ని వేల కోట్లు కేటాయించామంటున్నారు. కేవలం కాగితాలకే పరిమితం తప్ప అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎవరికైనా కానీ కేవలం బడ్జెట్లో కేటాయింపుడు ఆ డబ్బులన్నింటి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిని, లేకపోతే జగనన్న విద్యాదీవులని రకరకాల స్కీములకి ఒక బీసీలకే కాదు అన్ని వర్గాలకు కూడా ఆ బీసీ బడ్జెట్లోనే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అది పూర్తిగా బీసీ బడ్జెట్ అంటే బీసీలకే కేటాయించాలి, బీసీలకే ఖర్చు పెట్టాలి. ఎస్సీల బడ్జెట్ పక్కన పెట్టి మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రిగా మరి నరేంద్ర మోడీ గారు, ఈ కూటమి వాళ్ళందరూ కూడా వస్తే రేపు అన్ని విధాలు కూడా బలహీన బరువు వర్గాలకి న్యాయం జరుగుతుంది. వాళ్ళ మరి రక్షణ చట్టం తీసుకొచ్చారు. రక్షణ చట్టంలో ఇవాళ బీసీలకి ఎంతోమంది మహిళలకి అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి, అనేక రేపులు జరుగుతున్నాయి, అనేక మడ్డలు జరుగుతూ ఉన్నాయి. కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే కేసు కూడా నమోదు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారని మహిళలు కానీ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం అలాంటప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి మాట్లాడకపోతే ఈ రాష్ట్రంలోకి ప్రజలు ఎవరు చెప్పుకోవాలి, ఏ విధంగా చెప్పుకోవాలి? భాగ్య రక్షణ లేనప్పుడు మరి అలాంటప్పుడు మరి బీసీలు నా ఎస్సీలు, నా బీసీలు, లేకపోతే నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటున్నారు. మీరు 7 యొక్క మరి రక్షణ కవచంలాగా ఉండాల్సినటువంటి మీరు మరి ఎక్కడ దాడులు జరిగకూడదు ముఖ్యమంత్రి గారు ఖండించకపోవటం అనేది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవన్నీ కూడా మనం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి రాజమండ్రి కొత్తగా జిల్లా ఏర్పడింది. అక్కడ మరి పురంధరేశ్వరి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ సురేష్ గారు కందుల దుర్గేష్ గారు మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి డైనమిక్ లీడర్. మరి అలాంటి వ్యక్తులు కానీ మనం గెలిపించుకుంటే భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు మనం ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు, ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీ కూడా చేశారు కనుక చట్టసభలో అనేది వారికి ఒక ఆలోచన అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రజల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని కందుల దుర్గేష్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. అదేవిధంగా పురంధరేశ్వరి గారు పార్లమెంట్ సభ్యురాలు, ఆవిడ కూడా మంచి మెజార్టీతో గెలవాలని పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ అభ్యర్థి అందరూ కూడా విజయాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, దీనిలో పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మనం ఉపయోగించుకోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటేనే రేపు మన భవిష్యత్తు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ అందరూ కూడా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కేశవ శంకర్రావు మీ అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం.